డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధంతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోదరిమణి షర్మిల గారి పిలుపు మేరకు మేము అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి సోదరులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, సోదరులు పొన్నం ప్రభాకర్ గారితో పాటు సహచర శాసనసభ్యులు నాగేందర్ గారు, ఆదిల్ శ్రీనివాస్ గారు, మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు, ఈరోజు పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు అందరం కూడా వచ్చి వేదికపై ఆసనులైన హేమలు సిపిఐకి సంబంధించిన నారాయణ గారు, మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా మీ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మణికం ఠాకూర్ గారితో పాటు ఇప్పుడే మాట్లాడిన పెద్దలు గౌరవనీయులు కేవీపీ రామచంద్రరావు గారితో పాటు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇటు పార్టీలో ప్రభుత్వంలో మేమందరం పెద్దలు రఘువీరారెడ్డి గారితో పాటు ఇక్కడ ఉన్న చాలామందిని కూడా పనిచేయడానికి ఆ రోజు మాకు అదృష్టం కలిగింది. ఒకటి పార్టీ, మరొకటి పరిపాలన, రెండింటిని కూడా రెండు కళ్ళలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి వారు అందించిన సేవలను స్మరిస్తూ వారికి నివాళులు పలకడానికి ఈరోజు మాతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వేదికపై మాతో ఆనాడు పనిచేసిన మాజీ శాసనసభ్యులు అనేక మంది ఈరోజు ఇక్కడికి రావటం, వారిలో పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు పరిపాలన స్ఫూర్తిని మేము అక్కడ కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆ పరిపాలన స్ఫూర్తితో పార్టీకి కార్యకర్తకున్న అనుబంధం ఏందో ఆ అనుబంధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు మేమందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం. వారి స్ఫూర్తిని, వారి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి ముందుకు నడిపిన వైనాన్ని ఈరోజు స్మరిస్తూ, మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజు జలయజ్ఞ భాగంలో మా ప్రాంతానికి సంబంధించిన సాగునీటి విషయంలో ఇప్పుడే మా వేములవాడకు సంబంధించిన శాసనసభ్యులు చెప్తా ఉన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి అని మా నాన్నగారి పేరిట నామకరణం చేసి మొత్తం తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రధానమైన రిజర్వాయర్ని ఏర్పాటు చేయడంలో వారికి ప్రధాన పాత్ర వహించడం, అదేవిధంగా ప్రాణహిత చేవళ్లకు సంబంధించిన సాగునీటి అంశం, ఇంకా అనేక సంక్షేమ పథకాలు నాకు మా సోదరులు సిడబ్ల్యూసి మెంబర్ రుద్రరాజు గారు 2 నిమిషాలని సమయం ఇచ్చారు. ఒక గంట సేపు చెప్పినా రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా అంత తక్కువనే. ఈరోజు మేము మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు 10 సంవత్సరాల కాలం పాటు కష్టపడి ఇబ్బందులు పడుతూ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా మేము సైతం కాంగ్రెస్ పార్టీతో ఉన్నామని రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో నడుస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకుడికి ఈ సందర్భంలో నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ నాయకుల దిగ్గజాల అందరి ఆశీర్వాదంతో ఇప్పుడున్న పిసిసి అధ్యక్షులు షర్మిల గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని, తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం జరగాలని ఈ సందర్భంలో కోరుతూ